సో ఇప్పుడు మనం అయితే జీజీహెచ్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం కాకినాడ. సో 4 అడ్రస్ అయితే కనిపెట్టాను. ఒక అడ్రస్ ఫోన్ నెంబర్ అయితే అస్సలు పని అవ్వలేదు, కనబడలేదు. బండి అక్కడ వదిలేసి చూస్తున్నారు కదా, బండి కూడా రావడానికి లేదు. సో మనకి ఫైనల్ గా చెప్పిన ఒకే ఒక ఇల్లు ఇది లాస్ట్ లో. సో ఇది కూడా కాదంటే కనుక వెనక్కి వెళ్ళిపోదాం. ఇంకా నలుగురితో మనం సర్దిద్దాం ఈ రివ్యూస్. మీ మమ్మీ ఉన్నారా? ఒకసారి పిల్లలు ఆప లక్కీగా బయటకు వచ్చారు. మేడం మేము యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాము. సో ఒకసారి చిన్న రివ్యూ కోసం అడుగుదామని. దేనికోసం అండి? అంటే పిల్లలు ఎలా చదువుతున్నారు, అంటే స్కూల్ ఎలా ఉంటుంది, ఏ స్కూల్ చదువుతున్నారు? మా పిల్లలు డాల్ఫిన్ స్కూల్ అండి. ఆ స్కూల్ కోసం కొన్ని విషయాలు చెప్పండి. సర్వే స్కూల్ గురించి చెప్పొచ్చో చెప్పకూడదు మాకు తెలియదు కదండి. ఏం పర్లేదండి, స్కూల్ ఎలా ఉండాలా, మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదు చెప్పండి. మా స్కూల్ అయితే బాగానే ఉంటుంది కాబట్టి మాకు ఏ ప్రాబ్లం ఉండదు కదా. మీకు ఏం ప్రాబ్లం ఉండదు, ఓకేనా? మీ మేడం పర్మిషన్ అడిగేళ్ళండి. పర్మిషన్ తీసుకున్నారు కదా, తీసుకున్నాండి. ఓకే. సో మనైతే పర్మిషన్ అడిగాం, ఉన్నట్టుగా అడిగి చెప్పి మన వీడియోలో అయితే అప్లోడ్ చేద్దారండి. సో మేడం ఫైనల్ గా ఒప్పుకున్నారు. ఆ స్కూల్ ఎలా ఉందో ఒకసారి మేడం దగ్గర తెలుసుకుందాం. మనం సర్వ్ చేస్తున్న స్కూల్ కాకినాడ జగన్నాథపురం దగ్గర ఉంటుంది, ఇది డాల్ఫిన్ స్కూల్. సో మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు మేడం? డాల్ఫిన్ స్కూల్ లో చదువుతున్నారు. సో అక్కడ స్కూల్ ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి మీరు మీ మాటల్లో. ఏ క్లాస్ చదువుతున్నారు మీ పిల్లలు? ఇప్పుడు మా అబ్బాయి అయితే 7th కంప్లీట్ అయింది, 8th వెళ్తాడు. మా అమ్మాయి అయితే 5th క్లాస్. ఇద్దరు అక్కడే? 6th వెళ్తాడు. ఇద్దరు అక్కడ. ఎప్పటి నుంచి జాయిన్ చేశారు అక్కడ మీరు? మా అమ్మాయి 2nd క్లాస్ లో ఉన్నప్పుడు జాయిన్ చేసాను, మా అబ్బాయి 3rd క్లాస్ లో ఉన్నప్పుడు. సో మోస్ట్ అక్కడ పేరెంట్స్ అందరూ కూడా చిన్నప్పటి నుంచి అక్కడ జాయిన్ చేసి వదిలేస్తున్నారు పిల్లల్ని అక్కడ. సో రీజన్ ఏంటి అన్ని ఇయర్స్ అక్కడ ఉంచడానికి? అండ్ స్కూల్ ఎలా ఉంటది? అంటే బాగుంటది, డిసిప్లిన్ గానీ వాళ్ళు చదివే విధానం గానీ బాగుంటది. నేనైతే వాళ్ళకి ట్యూషన్ కూడా పెట్టించాను. ట్యూషన్ కూడా వెళ్ళరు వాళ్ళు. స్కూల్లోని బాగా చెప్తారు, స్కూల్ ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా బాగా మాట్లాడతారు. సో మేడం గీతాంజలి మేడం, ఆమె చూస్తే నా స్కూల్లో ఉంచేయాలి పిల్లలు అనిపిస్తుంది, అలా అనిపిస్తుంది నాకైతే. ఫీజు విషయం కోసం ఏమైనా ఇప్పుడు నిజాలు చెప్పండి. ఇప్పుడు ఫీజు విషయం కోసం ఏమైనా? ఫీజు అసలు ఏం కాదండి, ఫీజు అసలు రీజనబుల్ గానే ఉంటది, ఎక్కువ ఏమి ఉండదు. ఇంకా మిగతా స్కూల్స్ తో పోల్చుకుంటే కనుక ఈ స్కూల్ చాలా తక్కువే. సో మీరు ఇప్పుడు చెప్పిన నిజాలే కదా? నిజాలే చెప్తామండి, ఎందుకు అబద్ధాలు చెప్తాం. సో మీకు అయితే మాత్రం స్కూల్ బాగా నచ్చింది. చాలా జాయిన్ చేసే వాళ్ళకి ఏ స్కూల్ బెస్ట్ అంటే మీరు ఏం చెప్తారు కాకినాడ? ఖచ్చితంగా నేనైతే గీతాంజలి మేడం ఉన్న స్కూల్, డాల్ఫిన్ స్కూల్ బాగుంటుందని చెప్తాను. సో మీ అడ్రస్ చెప్పండి ఒకసారి, మేము ఎక్కడ దాకా వచ్చాము? మేము పాత బస్ స్టాండ్, ఇది టీవీ హాస్పిటల్ బ్యాక్ సైడ్. చాలా కష్టపడి ఎత్తుక్కుని వచ్చాను. సో ఎవరైతే లోకల్లో ఉన్నారో వాళ్ళకి డెఫినెట్ గా వీడియో షేర్ చేయండి, హెల్ప్ అవుతుంది. ఎవరైతే కన్ఫ్యూజన్ పడుతున్నారు ఎక్కడ జాయిన్ చేయాలన్నది. సో తక్కువ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ తక్కువ ఫీజుతో చాలా మంది పేరెంట్స్ ఆకట్టుకున్న గీతాంజలి మేడం ఎవరు నాకైతే తెలియదు, కానీ పర్సనల్ గా డెఫినెట్ గా ఈ వీడియో ఆ మేడం కూడా షేర్ అయితే బెటర్ అని నా ఫీలింగ్. థ్యాంక్ యూ మేడం, అడిగిన రివ్యూ ఇచ్చినందుకు. మీకు భయం అనిపించిందా వచ్చిన మీ రివ్యూ అడిగితే మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు కూడా నాకు టెక్స్ట్ లో చెప్తాను. సరే చూసారు కదా, ఈ వీడియో మీకు డెఫినెట్ గా వెళ్ళిపోతుంది. ఎవరికైతే హెల్ప్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదర్ వీడియోస్. నేను మీరు సైనింగ్ ఆఫ్. బై.